హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మా ఇంట్లో టమాటో చారు, టమాటో రసం చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కొత్తిమీర కాడలు వేయాలండి. కొత్తిమీర కాడలు ఎప్పుడు పడేయకండి. కొత్తిమీర కాడలతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర కూడా వేయండి, అలాగే కాడలు కూడా పడేయకుండా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు దండిగా వేయండి, ఇంగు పోపు పెట్టండి. నేను టమాటోని పచ్చిమిరపకాయని గ్రైండ్ చేసేసానండి, జీలకర్రని గ్రైండ్ చేసి వేసానండి. ఎక్కడ మీకు తెలియదు, కొంచెం కొత్తిమీరని కూడా పచ్చిమిరపకాయని కూడా జీలకర్రతో టమాటో గ్రైండ్ చేసి వేసిన టమాటో చారండి. నేను టమాటో ముక్కలు అయితే అందరూ తీసి పడేస్తూ ఉంటారు. సో నేను అలా కాకుండా టమాటోని కూడా పచ్చిమిరపకాయలతో సహా జీలకర్రతో గ్రైండ్ చేసేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చిన్న చిన్న పిల్లలకైతే మరీ బుజ్జి బుజ్జి పిల్లలకి నెయ్యి వేసి పెడితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరూ పెద్దవాళ్ళకి మరీ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు వెరైటీస్